గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు అవర్ స్పెషల్ యూత్ సెషన్ పవర్డ్ బై సజీవ వాహిని కాంకరర్స్ నో మోర్ చైన్స్. ఈ సెషన్ని మనము ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభం చేసుకుందామండి. అత్యున్నత సింహాసనంపై ఆశీర్వైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు ప్రభా నీ కాపుదల్లో భద్రతలు ప్రభ మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ప్రభా నీ చిత్త ప్రకారం మా జీవితాల్లో ప్రభ జరిగిస్తున్నందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ యవనస్తుల ప్రభా సెషన్లో ప్రభా అందరూ ప్రభా కూడి ఉండగా తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, యవ్వనులు ప్రభా ఎంతో బలవంతంగా తండ్రి ప్రభా వారు తమ జీవితాల్లో తండ్రి ఏదైనా సాధించగలగా శక్తిని ప్రభా కలిగి ఉన్న సమయంలో ప్రభా నిన్ను మరిచి ప్రభా దూరంగా వెళ్తున్నారు తండ్రి. అయినప్పటికీ ప్రభా నీవు వారిని తిరిగి రమ్మని పిలుచున్నావు ప్రభా. తండ్రి, అందుని బట్టి ప్రభా నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈరోజు ప్రభా తండ్రి మీరు ఏదైతే మాతో మాట్లాడబోతున్నారో ప్రభా అది ఎవరికైతే అవసరం ఉందో ప్రభా అక్కడి వరకు నీ వాక్యాన్ని నడిపించమని కోరుచున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభా ఈరోజు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా సమస్తము నీకు మహిమకరంగా ప్రభా నీ యొద్ద నుండి ప్రభా మేము ఆదరణ పొందే విధంగా ప్రభా నీ మమ్మల్ని ఈ కార్యక్రమంలో నడిపించమని కోరుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా మాకు సర్మన్ షేర్ చేయబోతున్న సిస్టర్ మాధవి గారిని బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, బిడ్డ తలాంపులు కాదు కానీ ప్రభా బిడ్డ నోట ప్రభా మీ మాట నుంచి తండ్రి మీ తలాంపు నుంచి ప్రభా బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాము తండ్రి. ఏదైతే ప్రభా మీరు మాకు నేర్పించాలనుకుంటున్నారో అదంతా మేము నేర్చుకుని ప్రభా మా జీవితాల్లో అనుసరించడానికి సహాయం దయచేయమని ఈ కార్యక్రమాన్ని ప్రభా నీ పాలిసినది కపుషపతి త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి కుమారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. యూట్యూబ్ లైవ్లో అలాగే జూమ్లో కలెక్ట్ అయిన వాళ్ళకి అలాగే ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరియు కుమారు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు కాంకరర్స్ నో మోర్ చైన్స్ ఈ సెషన్లో మనకు సర్మన్ షేర్ చేయడానికి సిస్టర్ మాధవి గారు మధ్యలో ఉన్నారు. సిస్టర్ సండే స్కూల్ మినిస్ట్రీలో అలాగే యూత్ మినిస్ట్రీలో ఎంతగానో పరిచర్య చేస్తున్నారు. పిల్లల్ని బలపరచడానికి తన వర్క్ చేస్తూ అలాగే మినిస్ట్రీలో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ బీయింగ్ హియర్. ఈరోజు మన మధ్యలో సిస్టర్ ఉండటం మనకు చాలా సంతోషకరం. దేవుడు మనతో సిస్టర్ ద్వారా మాట్లాడాలనుకుంటున్న అంశం జర్నీ విత్ జీసస్. నిజంగానే మనము అసలు దేవునితో అసలు ఏస్తూ మనం ప్రయాణం చేస్తే అది ఎలా ఉంటుంది, అసలు ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలా చేయాలి, ఆయనతో జీవితం, ఆయనతో సహవాసం, ఆయనతో సమయం మన లైఫ్స్ని ఏ విధంగా మార్చబోతుంది అని మనము ఈరోజు నేర్చుకుందామండి. నిజంగానే ఒకసారి దేవునితో మన ప్రయాణం అనేది స్టార్ట్ అయితే అది ఎంత అందంగా ఉంటుందో ఈరోజు దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. కాబట్టి స్థలమైన మనందరం కూడా కొద్ది నిమిషాలు ఎంతో ఏకాగ్రతతో దేవుడు చెప్తున్న మాటలు మనందరం శ్రద్ధగా విన్నాము. ఈ సమయాన్ని నేను సిస్టర్కి ఇస్తున్నాను. ఓవర్ టు యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. ప్రతి శుక్రవారం 7 గంటలకి ఈ యూత్ ఫెలోషిప్ కాంకరర్స్ అనే యూత్ ప్రేయర్ ఫెలోషిప్ లో మనము కలుసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్న అనేకమైన మాటలను మనము వింటూ ఆయన చేస్తున్న యొక్క బోధలు మనము ఆలకిస్తూ ఆయన చెప్పే ప్రతి మార్గాన్ని మనము వెంబడిస్తూ ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పటి వరకు కూడా ఈ కాంకరర్స్ లో మనం ఎన్నో మెసేజెస్ విన్నాం కదా. దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోతున్నారో తన దాసుల ద్వారా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ మనల్ని సరి చేస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారు కదా. అదే రీతిగా ఈ వారము కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఒక గొప్ప సందేశాన్ని నా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే నేను సిస్టర్ నన్ను అడిగినప్పుడు, దేవా వాట్ షుడ్ ఐ సే, నేను ఏం చెప్పాలి అని అడిగినప్పుడు చాలా మెసేజెస్ నేను రిఫర్ చేసుకుంటూ ఉన్నాను. చివరికి నాకు దేవుడు ఇచ్చిన వాక్యము జర్నీ విత్ జీసస్, యేసుతో ప్రయాణము అనే అంశం మీద మీ అందరితో మాట్లాడడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించారు. కాబట్టి జర్నీ విత్ జీసస్ ఈ యొక్క అంశముపై మనము వాక్యం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. అయ్యా, మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఫ్రైడే రోజున నాయనా, ఇదిగో నాయనా, మీతో ముచ్చటించడానికి, మీరు మాతో మాట్లాడబోయే మాటలను మేము గ్రహించడానికి మాకు కావలసిన జ్ఞానమును, అయ్యా వినగల చెవిని మాకు దయచేయము దేవా. ఇదిగో నాయనా, నన్ను కూడా నీ చేతికి అప్పగించుకొనిచుండగా మీ ఆత్మతో నింపండి. అయ్యా, మీ యొక్క వాక్యంలోని గుణమైన మర్మాలను గ్రహించుటకు సహాయము చేయము దేవా. అయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు, సరిచేస్తున్నారు, ఈ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇదిగో నాయన, ఈ దినమున వచ్చిన ప్రతి యూత్ వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎస్ లార్డ్, వీళ్ళందరికీ కూడా తండ్రి మోర్ దెన్ కాంకరస్ లాగా నాయన జీవించే కృపను అనుగ్రహించండి. అయ్యా, ఈ వాక్యం అంతటిలో మీరే ముందుండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే సిస్టర్. ఓకే అండి. మనము జర్నీ విత్ జీసస్. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మైట్ బి అంటే చిన్న పిల్లలు ఉంటారు, యూత్ ఉంటారు. కానీ ఇది స్పెషల్లీ యూత్ ప్రోగ్రామ్ కదా. యూత్ వాళ్ళు మనం చాలా జర్నీస్ అంటే చాలా ఇష్టపడతాం కదా. ఆ జర్నీస్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నీస్ ఉంటాయి. మామూలుగా చూసినట్లయితే జర్నీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ట్రైన్ జర్నీ, ఫ్లైట్ జర్నీ, కార్ జర్నీ, లేకపోతే మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంటాం కదా రోడ్ జర్నీ, లేకపోతే మనం ఓషన్‌లో అలా ఎయిర్ జర్నీస్ లైక్ దట్ అలా ఉంటాయి కదా. అలా కాకుండా మామూలుగా జర్నీస్ కూడా 4 టైప్స్ జర్నీస్ ఉన్నాయి. ఏంటిదంటే ఒకటి ఎమోషనల్ ఎమోషనల్ జర్నీ, ఫిజికల్ జర్నీ అండ్ స్పిరిచువల్ జర్నీ అని చెప్పేసి, అలాగే ఇమాజినేటివ్ జర్నీ. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ జర్నీస్: ఫిజికల్, ఎమోషనల్, ఇమాజినేటివ్ అండ్ స్పిరిచువల్ జర్నీ. అయితే మనము ఈ రోజు నేర్చుకోవాల్సింది స్పిరిచువల్ జర్నీ, మన ఆధ్యాత్మికమైన ప్రయాణం గురించి. మన జీవితంలో ప్రతిరోజు ప్రయాణం చేస్తూనే ఉంటాం కదా. చిన్నపిల్లలైతే ఇంటి నుంచి స్కూల్‌కి ప్రయాణం చేస్తూ ఉంటారు. మీరు యూత్ కదా, కాలేజ్‌కి ప్రయాణం చేస్తారు. లేకపోతే ఒకవేళ మీరు జాబ్స్ చేస్తున్నట్లయితే మీ ఇంటి నుంచి మీ యొక్క ఆఫీస్‌కి ట్రావెల్ చేస్తారు. ఎవ్రీ డే వి ఆర్ ట్రావెలింగ్, ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే ఆ ప్రయాణంలో అనేకులను కలుసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనం మెట్రో ఎక్కినప్పుడు ఒకళ్ళు కలుసుకుంటాము. కొన్ని సార్లు మన ప్రయాణంలో ఎదురైతున్న వాళ్ళు మనకి చాలా సన్నిహితులైపోతారు కదా. ట్రైన్ జర్నీస్ చేస్తున్నప్పుడు నిజంగా ఒక్కొక్కసారి మనము మన పక్క సీట్‌లో కూర్చున్న వాళ్ళు గాని, మన ఎదురు సీట్‌లో కూర్చున్న వాళ్ళతో కూడా మనము కన్వర్జేషన్ కలుపుతూ వారితో స్నేహ సంబంధాన్ని పెంచుకుంటూ ఉంటాం కదా. అలాగా కొన్ని జర్నీస్ చాలా మెమరబుల్‌గా ఉండిపోతాయి. మీరైతే యూత్ చాలా జర్నీస్ చేసుంటారు. కొన్ని జర్నీస్ మీకు చాలా మెమరబుల్‌గా ఉంటాయి కదా. కాలేజెస్‌లో కూడా మిమ్మల్ని టూర్‌కి తీసుకెళ్తా ఉంటారు. ట్రిప్స్‌కి తీసుకెళ్తా ఉంటారు కదా. అప్పుడు ఆ ప్రయాణం చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, చాలా అది ఒక మెమరబుల్ ట్రిప్‌గా ఉండిపోతుంది. అది కొన్ని జర్నీస్ ఏంటంటే చాలా ట్రాజెడీగా మనం చూసాం కదా. ఎలయన్స్ ఆ ఫ్లైట్ జర్నీ చాలా ట్రాజెడీని మిగిల్చింది కదా. అలాగా ఇహ సంబంధమైన జర్నీస్ ఏంటంటే ఫ్యూ జర్నీస్ ఆర్ మోర్ మెమరబుల్ అండ్ ఫ్యూ జర్నీస్ ఆర్ ట్రాజెడీ. అండ్ ఐ సెడ్ 4 టైప్స్ ఆఫ్ జర్నీస్ రైట్. ఎమోషనల్ జర్నీ దేనికి సంబంధించిందంటే మన యొక్క ఫీలింగ్స్‌కి, మన యొక్క ఎమోషన్స్‌కి సంబంధించినది. ఫిజికల్ జర్నీ అంటే మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి జర్నీస్ చేస్తూ ఉంటాం కదా. త్రూ కార్, త్రూ ట్రైన్స్, త్రూ ఫ్లైట్ లైక్ దట్. మనం ఫిజికల్‌గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వడాన్ని మనము ఫిజికల్ జర్నీగా, అండ్ క్లైంబింగ్ మౌంటైన్స్ చాలా మంది ట్రిప్స్ చేస్తా ఉంటారు కదా ఛాలెంజింగ్‌గా లైక్ దట్. అలాగా ఇది ఫిజికల్ జర్నీ. ఇమాజినేటివ్ జర్నీ అంటే మనం ఇక్కడే ఉంటాము. మన ఇమాజినేషన్స్ ప్రయాణం చేస్తూ ఉంటారు. మనం ఇక్కడే ఉంటాం. మన ఊహలు అమెరికాలో ఉంటాయి. మనం ఇక్కడే ఉంటాం. మన ఊహలు ఆస్ట్రేలియాలో ఉంటాయి. అంటే పర్సన్ బాడీ ప్రెజెంట్ అండ్ మైండ్ ఈస్ ట్రావెలింగ్. అది ఇమాజినేటివ్ అనమాట. అంటే ఊహలు ప్రయాణం అనమాట. మన ఊహలు ప్రయాణిస్తూ ఉంటాయి. బట్ బాడీ మాత్రం ఇక్కడే ఉంటుంది. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ జర్నీ. ఆ జర్నీ చాలా బావుంటుంది కదా. ఇమాజినేషన్‌లో మనం ఎక్కడికైనా ఎళ్ళిపోవచ్చు. ఇక్కడే కూర్చొని హిమాలయాల్లోకెళ్ళిపోతాం. ఇక్కడే కూర్చొని స్విట్జర్లాండ్‌లోకెళ్ళిపోతాం. ఇక్కడే కూర్చొని ఫ్రాన్స్‌కెళ్ళిపోతాం. అలా ఇమాజినేటివ్ జర్నీస్ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది స్పిరిచువల్ జర్నీ. ఈ స్పిరిచువల్ జర్నీ ఏంటి అంటే ఇట్ ఈస్ అ పర్సనల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాసెస్. ఇట్ ఈస్ అ పర్సనల్ జర్నీ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాసెస్. ఒక రూపాంతరం చెందించే ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణము. ఈ ప్రయాణము ఎవరితో చేయాలి మనము? జీసస్. జర్నీ విత్ జీసస్. జర్నీ విత్ జీసస్. ఐయామ్ సారీ.
మనం అనేక సార్లు మన స్నేహితులతో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనము మన పేరెంట్స్‌తో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము. అలా కదా! ఆ ప్రయాణము చాలా మనకి ఎలా సంతోషాన్ని ఇస్తుంది కదా! కానీ ఇప్పుడు మనము స్టార్ట్ చేయవలసిన జర్నీ ఎవరితో అంటే జీసస్. వి హావ్ టు స్టార్ట్ అవర్ జర్నీ విత్ జీసస్. బికాజ్ వి ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ క్రైస్ట్. వి ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలమైన వారసులము. ఆయనతో ప్రయాణించాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా! ఎవరైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కొచ్చినప్పుడు తిరిగి వారి ప్రదేశానికి వెళ్ళిపోవాలని ఇష్టపడతారు కదా! ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉన్నాము. సపోజ్ ఏదన్నా వెకేషన్‌కి గానీ, లేకపోతే అకేషన్‌కి గానీ మనము వేరే ప్లేస్‌కి వెళ్తాం. అక్కడ 2, 3 డేస్ ఉంటాము. మళ్ళీ రిటర్న్ మన ఇంటికొచ్చే వరకు కూడా మనకి అమ్మో! ఇంటికెప్పుడెళ్ళిపోతామా అని మనకి ఇల్లు మీదే అంత ధ్యాస వస్తూ ఉంటది కదా! ఆ ప్రయాణం చేస్తున్నంత సేపు బానే ఉంటది. మళ్ళా తిరిగి మన యొక్క స్వస్థలానికి, మన స్వదేశానికి, మన స్వప్రదేశానికి వెళ్ళిపోవాలన్న ఆశ కలుగుతుంది. అలాగే నిన్ను, నన్ను దేవుడు ఈ లోకానికి ఒక యాత్రికులుగా పంపించారు. మనందరం యాత్రికులం. వి ఆర్ ఆల్ మనం మన స్వస్థలం ఇది కాదు. మన స్వదేశం ఇది కాదు. మనం జస్ట్ ఎలా ఉన్నాం ఇక్కడ యాత్రికులమై ఉన్నామనమాట. తిరిగి మన ప్రదేశానికి వెళ్ళిపోవాలి. దేవుడు మన కొరకై ఏర్పాటు చేసిన ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళిపోవాలి. ఇహలోకంలో మనము జస్ట్ ట్రావెలర్స్. మనందరం కూడా ఒక ప్రయాణం చేస్తున్నాము. తిరిగి మనము మన ప్రదేశానికి మనము వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ ప్రయాణంలో మనకి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు అవన్నీ ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి తప్పించబడాలి అంటే వి షుడ్ హావ్ మనకొక సాటి అయిన సహాయం, మనకొక తోడు కావాలి. ఒంటరి ప్రయాణం చాలా బాధాకరంగా ఉంటది కదా! అలోన్ వి కాంట్ మేక్ జర్నీస్ చేయడం చాలా అదొకలా ఏదో కోల్పోతున్నట్టు ఉంటది. బట్ పక్కన మనకిష్టమైన వాళ్ళతో జర్నీ చేస్తే ఇట్స్ మెమరబుల్ కదా! అలానే మనము ఈ లోకం ఎలా ఉందండి చాలా భయంకరంగా ఉంది కదా! ఈ చీకటి కమ్ముకుంటున్న ఈ లోకంలో మనం జర్నీ చేయాలి అంటే మనకొక తోడు కావాలి. ఆ తోడెవరండి? యేసయ్య. వి షుడ్ వి షుడ్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ జీసస్. ఎవ్రీ డే కూడా మనం జర్నీస్ చేస్తూ ఉంటాం. ఆ జర్నీస్ మనము యేసయ్యతో చేసినట్లయితే మన లైఫ్ చాలా ఎలా ఉంటుంది? పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. మనం ఒక వచనం చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. అయితే మనము ఈ 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసుల గురించి ఉంటుంది. పాత నిబంధన కాలం మొదలుకొని నూతన నిబంధన వరకు కూడా విశ్వాస వీరుల గురించి కూడా ఈ యొక్క అధ్యాయంలో పొందుపరచబడి ఉన్నదనమాట. ఈ యొక్క 12 వచనాల వరకు కూడా మనం చూసినట్లయితే ఎవరు అబ్రహాం గారి గురించి గాని లేకపోతే ఆహ్ నోవహు గురించి గాని వీళ్ళందరి గురించి కదా ఇక్కడ 11వ అధ్యాయంలో మనకి ఉంటుంది కదా! ఇక్కడ చూడండి హానోకు గారి గురించి కూడా 11వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? ఆ విశ్వాసం ద్వారా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. అయితే ఇక్కడ మనము హానోకు గారి గురించి మాట్లాడుకున్నట్లయితే హానోకు గారంట దేవునితో నడిచాడు. ఎవ్రీ డే తను యేసయ్యతో ప్రయాణం చేశాడు. ప్రతిరోజు దేవునితో నడిచాడు. ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆదికాండంలో చూస్తే హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టే దేవునికి ఇష్టడుగా ఉండి దేవుడు ఏం చేశాడు? తన ప్లేస్‌కి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కూడా ఎవరితోన్నా మనం జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకు బాగా ఇష్టమయ్యారనుకో మనం ఏం చేస్తాం? మన ప్లేస్‌కి తెచ్చుకుంటాం. "ఏయ్! లేదు నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఉండాలి, కొన్ని రోజులు మాతో స్పెండ్ చేయాలి" అని చెప్పేసి వాళ్ళని మనం తెచ్చుకుంటాం కదా! అలాగే జీసస్ కూడా హానోకు గారితో అంటే రోజు హానోకు ఎప్పుడు కూడా జీసస్‌తో జర్నీ చేస్తూ ఉండేవాడు. రోజు యేసయ్యతో నడుస్తూ ఉండేవాడు. ఆయనతో ముచ్చటిస్తూ ఉండేవాడు. అప్పుడేమైందంటే యేసయ్యకు చాలా ఇష్టం కలిగింది హానోకు మీద. కాబట్టి "హానోకు నువ్విక్కడ వద్దు. నువ్వు నాతో పాటు వచ్చేసేయ్. నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళిపోతా. మన స్వదేశానికి తీసుకెళ్ళిపోతాను. నువ్వు జస్ట్ ఇక్కడ యాత్రికుడవు మాత్రమే కదా! నీ యాత్ర అయిపోయింది. నువ్వు నాతో వచ్చేసేయ్" అని చెప్పేసి దేవుడు హానోకును మరణము చూడకుండానే తీసుకువెళ్ళిపోయారు. అయితే నేను ఒకసారి మా ఫ్రెండ్ దగ్గర విన్నాను. తను కూడా ఒక పాస్టర్ గారు చెప్పడం ద్వారా విన్నది. ఏంటి అంటే ఇక్కడ హానోకు గారనమాట విశ్వాసమును బట్టి అతడు కొనిపోబడెను. అయితే హానోకు గారి తర్వాత నోవహు గారు వస్తారు. అక్కడ జలప్రళయం వస్తది కదా! ఆ జలప్రళయంలో మొత్తం కూడా అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? డిస్ట్రాయ్ చేసేసి మళ్ళీ నూతన భూమి, నూతన ఆకాశాన్ని సృష్టిస్తాడు. అంటే ఇప్పుడు కూడా ఆ హానోకు యొక్క ఎత్తబడడం అనేది కూడా ఇప్పటికి సాదృశ్యం.
అంటే హానోకు గారు ఏం చేశారు? రాబోతున్న గొప్ప జల ప్రళయమును గాని, ఆ గొప్ప ప్రమాదమును గాని చూడకుండా దేవుడు ముందుగానే అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కొనుపోబడ్డారు. ఎందుకు అంటే దేవునితో నడిచాడు. దేవునితో అనుదిన ప్రయాణం చేశాడు కాబట్టే రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని చేత కొనుపోబడ్డాడు. అలాగే నువ్వు నేను కూడా అనుదినము దేవునితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకి రాబోతున్న భయంకరమైన ఉగ్రతలు దేవుడు మనల్ని ఉంచడండి. మనల్ని కూడా ఏ రీతిగా హానోకును తీసుకువెళ్ళిపోయారో అలాగే మనను కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు. కాబట్టి మనం చేయవలసిన పని అనుదినము యేసయ్యతో ప్రయాణం చేసినప్పుడు దేవుడు మనల్ని మన కొరకు సిద్ధపరిచిన మన స్వదేశమునకైనా తీసుకువెళ్తారనమాట. అయితే ఇక్కడ 13వ వచనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము చూసినట్లయితే ఇక్కడ ఏమనుందంటే వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి పొందిరి. ఇక్కడ దేశంలో పరదేశులు అంటే ఫారినర్స్ ని మనం ఇప్పుడు మన ఇండియాకి ఎవరైనా యుఎస్ నుంచి వచ్చినా లేకపోతే వేరే కంట్రీ నుంచి వచ్చినా వాళ్ళు ఏమంటాము? ఫారినర్ అంటాం, లేకపోతే తెలుగులో పరదేశులం అంటాం. అంటే ఈ దేశానికి సంబంధించిన వారు కాదు. పరదేశం అంటే పక్కన దేశము, ఇతర దేశానికి చెందిన వారు. మనము కూడా ఈ దేశస్థులము కాదండి, ఈ లోకస్థులము కాదు. మనం ఇది మంది పరదేశము. ఈ పరదేశం, ఇండియా ఇస్ అవర్ కంట్రీ, బట్ హెవెన్ ఇస్ అవర్, మనకి పరలోక రాజ్యము మన యొక్క స్వస్థలము, పరలోక రాజ్యం మన యొక్క స్వస్థలము. కాబట్టి ఇది మనకి పరదేశమే. మన స్వదేశం ఏది? పరలోక రాజ్యము. కాబట్టి విశ్వాసులందరూ దానిని నమ్మారు. మనం ఇక్కడ యాత్రికులు మాత్రమే. మనం చేయవలసిన యాత్ర ముగిసిపోయినాక మనము స్వదేశానికి వెళ్ళిపోవాలి, ఇది కేవలము పరదేశం అని నమ్మారు. కాబట్టి వారి యొక్క విశ్వాసమును బట్టి వారు పరలోకమును చేరబడ్డారు. అయితే ఇక్కడ ఏమనుంది? ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునే ఎడల మళ్ళా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును కదా. ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్తాము. వేరే ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ప్లేస్ మర్చిపోయాం అనుకోండి, తిరిగి మనం రాలేము కదా. అక్కడ వైజాగ్ వెళ్ళాము, అక్కడ మళ్ళీ మనం కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ మన ప్లేస్ కి వచ్చేయాలి. ఒకవేళ మన ప్లేస్ మర్చిపోతే అది చాలా భయంకరము, దుర్భరం. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. అలాగే మనము ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఈ దేశస్థులము కాదు, మనం ఈ లోకస్థులము కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి చూసినట్లయితే వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. దేవుడు మనల్ని ఈ లోకం నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు ఈ లోకం నుండి మనల్ని వేరుపరుచుకున్నారు. మనల్ని లోక సంబంధులుగా దేవుడు చేయలేదు. మన దేశము, మన స్వస్థలము పరలోకము. కాబట్టి ఈ లోకంలో మనము జస్ట్ యాత్రికులు మాత్రమే ఉండి తిరిగి మన స్వదేశానికి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే నువ్వు ఆ విషయాన్ని గమనిస్తారో, ఎప్పుడైతే మీరు ఆ విషయాన్ని గమనిస్తారు, ఇది మనకి కేవలము జస్ట్ మనము ట్రావెలింగ్ కోసం వచ్చాము, తిరిగి మన ప్లేస్ కి మనము వెళ్ళిపోవాలి అని మనకి ఆలోచన ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా యేసయ్యతో ప్రయాణం చేసేవారిగా ఉంటామన్నమాట. అలాగే ఇక్కడ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏంటి అంటే 16వ వచనం చూసినట్లయితే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అయితే వారు మరి శ్రేష్టమైన దేశంను అనగా పరలోక సంబంధమైన దేశంను కోరుచున్నారు. ఏం దేశాన్ని కోరుచున్నారు? శ్రేష్టమైనది. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మనం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని ఉంటారు? ఒకసారి ఆ వచనం కూడా చూసుకుందాము. యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. కాబట్టి మనము యాక్చువల్ గా ఎక్కువ యూత్
ఎక్కువ యూత్ ఆకర్షించబడేదేంటి? శరీరాశ, నేత్రాశ. మనం ఏదైనా చూడగానే వాటిని మనం కొనుక్కోవాలి, వాటిని చేయాలి అన్న ఆశను అపవాది పుట్టిస్తాడు. కాబట్టి దేవుడు అందుకే సెలవిస్తున్నాడు, నువ్వు ఈ లోకానికి సంబంధించిన దానివి కాదు కదా! నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడివి కాదు కదా! మరి ఎందుకు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు? మనము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాకపోతే, ఏదైనా మనకు సంబంధించినది కాంది మన దగ్గరున్నప్పుడు దాని మీద ఎక్కువ ఇష్టం పెట్టుకోం కదా! ఇది నాది కాదు, ఇది ఎప్పుడో ఒకసారి పడేయాల్సిందే అని చెప్పేసి మనం దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. ఏదైనా మనకు సంబంధించిందుంటే దాన్ని ప్రతి క్షణము కాపాడుకుంటూ ఉంటాం. దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా! అలాగే ఈ లోకం మనకు సంబంధించింది కాదే! మరి మనం ఎందుకు ఈ లోకానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఈ లోకస్తులము కాము కదా! దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఈ లోక సంబంధులు కారు, ఈ లోకాన్ని ప్రేమించొద్దు అని కూడా దేవుడు స్పష్టంగా చెప్పుతుంటే, మనం ఎందుకు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం? ఈ లోకంలో ఉన్న ఆశలను ఎందుకు మనం ఆశ్రయిస్తున్నాం? ఈ లోకాశను కలిగి జీవిస్తున్నాం? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు లోకాన్ని ప్రేమించినట్లయితే నీలో నా ప్రేమ ఉండదు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనల్ని అంతగా ప్రేమిస్తున్న యేసయ్యను ప్రేమిద్దామా? ఏమీ ఇవ్వని దుర్భరమైన ఈ లోకాన్ని, మొత్తము మనల్ని అవమానాలతో, అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిప్రెషన్స్ తో మనల్ని నింపుతున్న ఈ లోకాన్ని ప్రేమిద్దాము. ఈ లోక ప్రేమ చాలా ఎలాంటిదండి? కపటమైనది. ఈ లోక ప్రేమ చాలా కళంకమైనది. ఈ లోక ప్రేమ ఎలాంటిది? అసూయ కలది. కాబట్టి ఈ లోక ప్రేమ ఎంత ప్రేమించినా కూడా తిరిగి ఆ ప్రేమను మనము పొందుకోలేమని. కానీ యేసయ్య అంటాడు కదా, నీవు ప్రేమించక ముందే నేను నిన్ను ప్రేమించాను. అదే మొదటి యోహాను పత్రికలోనే 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, 8వ వచనము, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అదే విధంగా మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి, దేవుడు ముందుగా మనల్ని ప్రేమించాడండి. ప్రేమించాడు కాబట్టే నీవు నేను పాపులమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మన పాపముల నుండి మనల్ని విమోచించాడు. ఎందుకంటే తన స్వరక్తాన్ని ఇచ్చానా కొనుక్కున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని ఏం చేశాడండి? ముద్రించుకున్నాడు. కాబట్టి దేవుని కొరకు జీవించాలని, ఆయనతో నిత్యము మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక విశ్వాసి తను చాలా యేసయ్యతో మాట్లాడుతూ ప్రతి ఈవినింగ్ కూడా యేసయ్యతో నడుస్తూ, ఆ విధంగా తను యేసయ్యతో జర్నీ చేస్తూ ఉన్నాడు. జర్నీ విత్ జీసస్ అన్నమాట. అయితే జర్నీ చేస్తూ ఉంటాడు. అయితే ఆహ్, సీ షోర్, ఆ సముద్రం ఉంటది కదా! సీ షోర్‌లో నడుస్తున్నప్పుడు అడుగులు పడుతూ ఉంటాయి కదా! అతను చూస్తున్నప్పుడల్లా 2 ఫుట్ ప్రింట్స్ పడతాయి. తన యొక్క ఫుట్ ప్రింట్ అండ్ జీసస్ ఫుట్ ప్రింట్. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. జీసస్, నువ్వు నాతో నడుస్తున్నావు. నేను రోజు నీతో ప్రయాణం చేస్తున్నాను. నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీగా జీసస్‌తో అన్ని ముచ్చటించుకుంటూ అలా మాట్లాడుతూ ఉంటాడు. సడెన్‌గా అతను నడుస్తూ చూసినప్పుడు ఒక ఫుట్ ప్రింటే కనపడుతదనమాట. కనపడుతున్నప్పుడు ఆ టైంలో అతను చాలా బాధలో ఉంటాడు. చాలా బాధలో ఉండి ఏదో డిప్రెషన్‌లో ఉండి మాట్లాడుకుంటూ చూసినప్పుడు ఒక ఫుట్ ప్రింటే కనిపించగానే జీసస్‌ని క్వెషన్ చేస్తాడు. ఏంటి జీసస్, ఇన్నాళ్ళు నేను హ్యాపీగున్నప్పుడు నువ్వు నాతో ఉన్నావు. ఇప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను. ఎప్పుడు నీతో ప్రయాణం చేస్తున్నాను కదా! మరి నా బాధలో నువ్వు నాతో ఉండవా? చూడు, నేను ఎంత డిప్రెషన్‌లో ఉన్నాను, ఎంత డిస్కరేజ్‌మెంట్‌లో ఉన్నాను. నువ్వు నాతో లేవు. అందుకే నాకు ఈ బాధ అని చెప్పేసి చాలా జీసస్‌ని క్వెషన్ చేస్తా ఉంటే జీసస్ చెప్తాడు, నాన్న, నువ్వు చూస్తున్న ఫుట్ ప్రింట్స్ నీవి కావు. ఆ ఫుట్ ప్రింట్స్, ఒక ఫుట్ ప్రింట్ అది నాది. నువ్వు నా హస్తాల్లో ఉన్నావు. నీ బాధ, నీ వేదన, నీ కృంగుదలను చూసి నువ్వు ఆ భారాన్ని భరించలేవని నిన్ను నా చేతులతో ఎత్తు పట్టుకొని నేను నడుస్తున్నాను. కాబట్టి నీ ఫుట్ ప్రింట్స్ నీకు కనిపించడం లేదు. ఆ కనబడుతున్న ఫుట్ ప్రింట్స్ నావి అని చెప్పేసి యేసయ్య చెప్పినప్పుడు తను చాలా దుఃఖపడతాడు. అవును దేవా, నిజమే దేవా, నువ్వు నన్ను ఎత్తుకున్నావు. నువ్వు నన్ను హత్తుకున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నన్ను క్షమించు అని చెప్పేసి అతడు దేవుని అడుగుతా ఉంటాడనమాట. అలాగే మనము కూడా ఎప్పుడైతే ప్రతి దినము యేసయ్యతో ప్రయాణం చేస్తామో, ఎవ్రీ డే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ అ జర్నీ విత్ జీసస్, నీకున్న బాధ ఏదైనా, నీకున్న అవమానం ఏదైనా, నీకున్న కష్టం ఏదైనా యేసయ్య ఏం చేస్తాడండి? నిన్ను ఎత్తుకుంటాడు. నీకున్న ఆ పరిస్థితి నుంచి విడుదల దయచేస్తాడు. నీకున్న అవమానంను తీసి ఘనతనిస్తారు. కాబట్టి మనము ఈ లోకస్తులతో ప్రయాణం చేశామనుకోండి, వాళ్ళు కొన్ని రోజుల ప్రేమ మాత్రమే మన మీద చూపిస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఎడబాయని కృపతో నిన్ను నింపుతున్నాను అని చెప్పి. కాబట్టి మనము శాశ్వతమైన ప్రేమను కోరుకుందామా? లేకపోతే
ఇహ సంబంధమైన ప్రేమను కోరుకుంటూ ఈ లోక ప్రయాణంలోనే మన యాత్ర ముగించుకుందాం. మన యాత్ర ఇప్పుడు ఎవరైనా మనం జర్నీ చేస్తున్నామంటే వి షుడ్ రీచ్ డెస్టినేషన్ చేరే వరకు కూడా మనము ఆ జర్నీ చేయాలి. నువ్వు ఒకవేళ వేరే ఊర్లో ఉండి హైదరాబాద్ రావడానికి నువ్వు టికెట్ పర్చేస్ కొనుక్కొని ఆ హైదరాబాద్ రాకముందే వేరే స్టేషన్‌లో దిగిపోతావా? లేదు కదా! యూ షుడ్ రీచ్ హైదరాబాద్ వచ్చి మళ్ళీ నీ యొక్క ప్లేస్‌కెళ్ళాలి. నీ డెస్టినేషన్‌కెళ్ళాలి. నీ స్వదేశానికి, నీ యొక్క ప్లేస్‌కి, నీ యొక్క స్వస్థలానికి వెళ్ళే వరకు కూడా నువ్వు జర్నీ చేస్తూనే ఉంటావు కదా! అలాగే దేవుడు మన కొరకు నిత్య జీవం అనే ఆ యొక్క డెస్టినేషన్‌ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఇటర్నల్ లైఫ్ ఈస్ అవర్ డెస్టినేషన్. ఇటర్నల్ లైఫ్ ఈస్ అవర్ డెస్టినేషన్. ప్రతి క్రైస్తవునికి డెస్టినేషన్ పాయింట్ ఏంటి అంటే ఇటర్నల్ లైఫ్, పరలోక సంబంధం. అందుకని ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే మరి శ్రేష్టమైన దేశము మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశంను కోరుచున్నారు. మనము కూడా పరలోక సంబంధమైన దేశంను కోరుకోవాలండి. ఇప్పుడు మనం వింటున్నాం కదా ప్రియులారా, ఎక్కడ చూసినా అందరూ అనేకులు చెప్తున్నారు యేసయ్య త్వరగా వచ్చుచున్నారు అని, త్వరగా వచ్చుచున్నారు. కాబట్టి మనము ఇహ సంబంధమైన ప్రయాణాలు, ఈ లోక సంబంధమైన అలవాట్లతో, ఈ లోక సంబంధమైన ఉరుకు పరుకులతో మన ప్రయాణాలు ఉండకుండా దేవునితో ప్రయాణం చేసినప్పుడు, మన అనుదిన ప్రయాణము దేవునితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. నీకు నా బాధ నుంచి తొలగిస్తాడు. ఇహ సంబంధమైన వాటి నుండి విడుదల మాత్రమే కాదు, కానీ నీ కొరకు సిద్ధపరిచిన ఆ మరి శ్రేష్టమైన దేశమైన ఆ పరలోక దేశానికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. నిజమే కదా! మనం ఎప్పుడైనా ఇష్టమైన వారితో ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తారండి, ఓకే మనము ఈసారి మంచి ప్లేస్‌కి వెళ్దాము అని చెప్పి షెడ్యూల్ యేసుకుంటారు కదా! అలాగే దేవుడు నీకు నాకు ఒక మంచి శ్రేష్టమైన దేశాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఆ వాక్యం ఎక్కడ ఉంది అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 14 యోహాను సువార్త జాన్ గాస్పెల్ జాన్ 14 చాప్టర్ 2nd వర్స్. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక దేశము ఎలా ఉంటుందో చూద్దాము. దేవుడు ఏమంటున్నాడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుడు మరలా వస్తున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి. మనము ఎప్పుడైతే ఆయనతో ప్రయాణం చేస్తూ ఉంటామో దేవుడు ఏమంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నాతో ప్రయాణం చేస్తూ ఉంటారో నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాను, నేనుండే స్థలంలోకి తీసుకువెళ్తాను. అంతే కదా! మన ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, వారి ప్లేస్ కి తీసుకెళ్తారు, వారు ఉండే ప్లేస్ కి, వారు ఉండే ఊరికి తీసుకెళ్తారు కదా! అలాగే నీవు నేను ఎప్పుడైతే మనం ఎప్పుడైతే వెన్ వి డూ అ జర్నీ విత్ జీసస్ విల్ టేక్ us టు హిస్ ప్లేస్. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, నేనుండే స్థలంలో నేను నిన్ను తీసుకువెళ్తాను. దేవుడు ఉండే స్థలంలో మనం ఉండాలంటే మనం ఆయనతో నడవాలి కదా! ఆయనతో నడవకుండా మనం ఆయన ఉన్న ప్లేస్ కి మనం వెళ్ళగలమా? మనం యేసయ్యతో ప్రయాణం చేయకుండా, యేసయ్యతో నడవకుండా, ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్, క్యాన్ యూ గో టు థాట్ ప్లేస్? నో కదా! జస్ట్ హ్యావ్ మీరు ఆ క్వశ్చన్ వేసుకోండి. మనం యేసయ్యతో ప్రయాణం చేయకుండా, యేసయ్యను ఫాలో అవ్వకుండా ఆయన ఉండే ప్లేస్‌లో మనం వెళ్ళగలమా? ఆ శ్రేష్టమైన దేశాన్ని మనం చేరగలమా? ఆ శ్రేష్టమైన దేశము, ఆ నిత్య రాజ్యాన్ని మనం చేరుకోవాలి అంటే అనుదినము నువ్వు యేసయ్యతో ప్రయాణం చేయాలి. ఏదో వారానికి ఒకసారి ప్రయాణము, నెలకొకసారి ప్రయాణము కాదండి. ప్రతి దినము, ప్రతి క్షణము నువ్వు యేసయ్యతో నడిచినట్లయితే హనోకు వలె రాబోయే ఉగ్రతను తప్పించుకొని ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉంటామండి. కాబట్టి యేసయ్య మనకు స్పష్టంగా చెప్తున్నారు, నేను వెలుగై ఉన్నాను గనుక మీరు నన్ను వెంబడించండి. యేసయ్య ఎవరండి? మన మంచి కాపరి. కాపరి ఏం చేస్తాడు? మంచి మార్గంలో మనకి ఉంటుంది కదా! సారీ, కీర్తనలు 23వ అధ్యాయంలో కాపరి గురించి ఉంటుంది కదా! యేసయ్య మన మంచి కాపరి కదా! ఏం చేస్తాడండి యేసయ్య మన మంచి కాపరి? పచ్చిక బయళ్ళలో అంటే మంచి మార్గంలో, ఎటువంటి అపాయము, ఎటువంటి కీడు, ఎటువంటి ఆపద లేని శ్రేష్టమైన మార్గంలో మనల్ని నడిపిస్తారు. యేసయ్యతో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు పచ్చిక బయళ్ళల్లో నిన్ను నడిపిస్తారు. అలాగే 23వ అధ్యాయంలో ఉంటుంది కదా! గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను భయపడను.
ఎందుకు? ఆ గడాంధకారపు లోయలో నువ్వు వెళ్తున్నప్పుడు అంటే భయంకరమైన పరిస్థితుల్లో, అవమానాలలో, ఆర్థిక ఇబ్బందుల్లో సంథింగ్ మీరు యూత్ కాబట్టి ఏమైనా డిప్రెషన్‌లో ఏమైనా ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఆ బాధలో మీరున్నప్పుడు యేసయ్యతో ఉన్నప్పుడు యేసయ్య ఏం చేస్తాడంట, గడాంధకారపు లోయలను సంచరించును ఏ అపాయమునకు నువ్వు భయపడవు. ఎందుకంటే మనము ఇప్పుడు మన చిన్న పిల్లలు ఉంటారు కదండీ! చిన్న పిల్లలు ఎప్పుడైనా తండ్రి చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు కుక్కలొచ్చినా, ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చినా వాళ్ళకి భయముండదు. ఎందుకు? డాడ్ ఈస్ విత్ మీ. నా తండ్రి నాతో ఉన్నాడు. నా తండ్రితో నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నాకు క్షేమము. మై ఫాదర్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. అలాగే నీవు, నేను ఎప్పుడైతే యేసయ్యతో ప్రయాణం చేస్తూ ఉంటామో, మనకొచ్చే ప్రతి ఆపద, మనకొచ్చే ప్రతి నింద, డిప్రెషన్, ఆ స్పిరిట్ నుంచి దేవుడేం చేస్తాడు? తప్పిస్తాడు. అంతేకాకుండా మనకి ధైర్యం ఉంటుంది. జీసస్ ఇస్ విత్ మీ. దేవుడు నాకు చెప్పాడు కదా! గణాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడవు. బికాజ్ యూ ఆర్ డూయింగ్ అ జర్నీ విత్ మీ. నాతో జర్నీ చేస్తున్నావు. నాతో ప్రయాణం చేస్తున్నావు. మరి ఎవరైనా బలమైన వ్యక్తితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగుండా బలహీన పరిస్థితులున్నప్పుడు బాధ కలుగుతుందా? భయం కలుగుతుందా? కాదు కదా! ఎందుకంటే దాన్ని తప్పించే బలమైన దేవుడు నాతో ఉన్నాడు. బలమైన తండ్రి నాతో ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది. కాబట్టి మనము కూడా యేసయ్యతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటువంటి బలహీన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడండి? నేనున్నాను భయపడకుము అని చెప్పేసి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటారనమాట. అదే విధంగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికనే మిగతా వచనాలు కూడా చదువుకుందాము. అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎవరిని గూర్చి సిగ్గుపడడు? ఈ దేశం మా దేశం కాదు. ఈ స్థలం మా స్థలం కాదు. మా దేశం ఏది? పరలోక దేశము. మా దేశము శ్రేష్టమైన దేశము పరమందు ఉంది. ఆ దేశాన్ని మేము చేరుకోవాలి అని చెప్పి ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే ఆ గోల్‌ని కలిగి ఉంటారో, యాస్ ఎ యూత్ మనం చాలా యాంబిషన్స్, గోల్స్ కలిగి ఉంటాం కదా! ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. సపోజ్ మనం చదువుకుంటున్నప్పుడు ఐఐటీలో ర్యాంక్ కొట్టాలి, లేకపోతే మంచి జాబ్ కొట్టాలి, కెరీర్‌లో మంచిగా సెటిల్ అవ్వాలి అన్నప్పుడు హౌ మచ్ ఎంత నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు కదా! యూ విల్ డూ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ టు రీచ్ యువర్ గోల్స్, టు రీచ్ యువర్ యాంబిషన్స్. నీ యాంబిషన్స్ సెట్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తావు. కానీ మన గోల్ ఏంటి అంటే పరలోక రాజ్యం. మరి ఇంకెంతగా ప్రయాసపడాలండి? ఇహ సంబంధమైన వాటిని కలిగి ఉండడానికి, ఇహ సంబంధమైన వాటిని పొందుకోవడానికే మనం అంత హార్డ్ వర్క్ చేస్తుంటే నిత్యమైనది, శాశ్వతమైనదా ఆ ఇటర్నల్ లైఫ్‌ని చేరుకోవాలంటే మరి ఎక్కువగా మనము హార్డ్ వర్క్ చేయాలి కదా! హార్డ్ వర్క్ చేయాలి అంటే నథింగ్. ఇఫ్ యూ వాక్ విత్ జీసస్, ఇఫ్ యూ డూ జర్నీ విత్ జీసస్, జీసస్ విల్ టేక్ కేర్. దేవుడే ప్రతీదీ చూసుకుంటారనమాట. అందుకే దేవుడనమాట ఎవరైతే మేము మా శ్రేష్టమైన పరలోక దేశాన్ని చేరుకోవడానికి మేము యేసయ్యతో ప్రయాణం చేస్తున్నామని చెప్తారో వారి ఎడల దేవుడు సిగ్గుపడడు. ఎందుకు సిగ్గుపడతాడు దేవుడు? మన ఎడల దేవుడు గర్వపడతాడు. అరే! ఈ బిడ్డ నాతో ప్రయాణం చేస్తుంది. నేను సిద్ధపరిచిన దేశానికి రాడానికి ఈ బిడ్డ కష్టపడుతుంది అని చెప్పి దేవుడు మన గురించి ఎంతగానో సంతోషిస్తాడండి. దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. ముఖ్యంగా యవ్వన వయసులో ఉన్న మీరు దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈరోజు మీతో మాట్లాడుతున్న మాటలు అనుదినము నువ్వు ప్రయాణం చేస్తున్నావు. అనుదినము నువ్వు ఏదో విధంగా నువ్వు ఆఫీస్‌కి వెళ్తూ, కాలేజ్‌కి వెళ్తూ ప్రయాణం చేస్తున్నావు కదా! ఆ ప్రయాణం నాతో చేస్తావా? నువ్వు నాతో ప్రయాణం చేస్తే నేను నీతో ఉంటాను. నీకు కలుగుతున్న ఇబ్బందులు, నీకున్న పరిస్థితులు నేను అన్నీ కూడా అనుకూలంగా చేస్తాను. చేసి నిన్ను శ్రేష్టమైన దేశానికి, నీ కొరకు సిద్ధపరిచిన స్వదేశానికి నేను నిన్ను తీసుకువెళ్ళడానికి నేను నీతో నడుస్తాను అని చెప్పేసి జీసస్ మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. చెప్తున్నారు కదా! నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఆయనుండే స్థలంలో మనముండాలంటే ఎవ్రీ డే వి డూ అ జర్నీ విత్ జీసస్. యేసయ్యతో మనము ప్రయాణం చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక వాక్యంను చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తున్నామండి. కొలస్సియన్స్ 2nd చాప్టర్. సారీ.
కొలెషన్స్ 2nd చాప్టర్ 6వ వచనం చూద్దామండి. కొలెషన్స్ 3rd చాప్టర్ 2nd verse. Colossians 3rd chapter 2nd verse. పైనున్న వాటి మీదనే కాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందును ప్రత్యక్షపరచబడుదురు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది పైనున్న వాటి మీదనే కాని, అంటే మన స్వదేశం ఏది, మన స్వస్థలం ఏది? మా స్వస్థలము విజయవాడ, మా స్వస్థలము హైదరాబాద్, నేను పుట్టి పెరిగిన ప్రదేశం ఇది అని చెప్తా ఉంటాం కదా. నో, మన స్వస్థలము పరలోక రాజ్యం. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఆ ప్రణాళికను నెరవేర్చడానికి మనల్ని ఈ దేశానికి పరదేశులుగా పంపించాడు. We are foreigners to this world. మనం foreigners, we have to feel proud. We are foreigners. We are not belonging to this country. We are not belonging to this world. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. మనము పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం. ఈ లోకంలో ఆయన పని చేయడానికి వచ్చాము. ఆ పని ముగించుకొని తిరిగి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి అంటే ఈ లోకంలో జీవించినంత కాలం మనకు ఒక తోడు కావాలి. ఆ తోడుతో ప్రయాణం చేయాలి. ఆ తోడే యేసయ్య. యేసయ్యతో మనం ప్రయాణం చేసినప్పుడు మనకు వస్తున్న ప్రతి ఇబ్బందిని దేవుడు తప్పిస్తాడు. మన దేశం ఇది కాదు, దేవా నేను స్వస్థలానికి వెళ్ళిపోవాలి, స్వస్థలానికి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు వచ్చి రూట్ మర్చిపోయావు అంటే ఆ రూట్ ని చేర్చడానికి నీకు ఒక సహాయం కావాలి కదా. అలానే మనము కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నిన్ను నన్ను ఈ లోకానికి పంపిస్తే ఆ ప్రణాళికను మరిచిపోయి మన యొక్క బిజీతో మనము బిజీ అయిపోయి దేవుడిచ్చిన పనిని పక్కన పెట్టేసి బిజీ అయిపోతూ ఉన్నామండి. కాబట్టి దేవుడు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు జస్ట్ ఈ లోకానికి ఒక ఫారినర్ గా వచ్చావు, నువ్వు తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. నీ కొరకు నేను ఏర్పాటు చేసిన స్థలానికి రావాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అనుదినము నాతో ప్రయాణం చేస్తావో, నేను ఏ స్థలం నుంచి నేను పంపించానో ఆ స్థలానికి నేను నిన్ను తీసుకువెళ్ళిపోతాను. నీ కొరకు సిద్ధపరిచిన స్థలానికి నేను నిన్ను తీసుకువెళ్తానని గాడ్ చెప్తున్నారు. కాబట్టి మనము ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దండి. ఏదైనా మీకు యాక్చువల్ గా యూత్ లో ఉన్నవారు చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. అలాగే ఏదైనా కూడా చాలా ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. షార్ట్ టెంపర్ ఉంటుంది. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. ఇవన్నిటి కూడా ఒక రోజు మనము విడిచిపెట్టేయాల్సింది. కాబట్టి వీటిపైన మనం మనసు పెట్టుకోకుండా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన దేశాన్ని చేరుకోవాలి అని చెప్పి మనము ఎప్పుడైతే ఒక గోల్ పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఒక అంబిషన్ తో ఉంటామో, మనం ఏం చేయాలి? చేయవలసింది ఒకటే, యూ షుడ్ డూ జర్నీ విత్ జీసస్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్. ప్రతి దినము, ప్రతి క్షణము నువ్వు చేసే ప్రయాణాల్లో దేవుడితో నడిచినట్లయితే దేవుడు తప్పకుండా నీకు మేలుకరంగా నీ ప్రతి ప్రయాణాన్ని ఆశీర్వదిస్తారు. అయితే మనము ఆ వాక్యంలో చూసినట్లయితే ఒక్కసారి మనము న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము జడ్జెస్ 18th చాప్టర్ చూసుకుందాం. మనము చూసినట్లయితే పాత నిబంధన కాలంలో దావీదు గారు కానీ చాలా మంది ప్రవక్తలు వారి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా గాడ్ వాళ్ళకి చెప్పేవారు. సమూయేలు గారికి కూడా కానీ, నువ్వు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కి వెళ్ళు, ఈ ప్లేస్ లో నీకు ఎదురవుతూ ఉంటాయి. అలా జర్నీస్ గురించి కూడా గాడ్ వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తూ ఉండేవాళ్ళండి. కాబట్టి మనము ఒక్కసారి జడ్జెస్ 18th చాప్టర్ చూసినట్లయితే వాళ్ళు ఒక ప్రదేశానికి జర్నీ చేయాలి అనుకుంటారు. ఆ జర్నీ చేసే ముందు కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రేయర్ చేసుకుంటారు. దేవా మేము ఈ ప్రదేశానికి వెళ్ళాలా? ఒక నిమిషం. జడ్జెస్ 18th చాప్టర్ జడ్జెస్ 18th చాప్టర్ 5-6 వర్సెస్ నేను చదువుతున్నాను. జడ్జెస్ 18th చాప్టర్. అప్పుడు వారు, మేము చేయబోవని శుభమగునో కాదో మాకు తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. అయితే ఇక్కడ వీళ్ళు ఒక ప్రదేశానికి వెళ్ళాలి. అయితే ఆ ప్రదేశానికి వెళ్ళడం క్షేమమా కాదా? ఆ ప్రదేశాన్ని ఇప్పుడు కూడా కదా మనము ఏదైనా ట్రిప్స్ కి వెళ్తున్నప్పుడు ముందుగానే మనం తెలుసుకుంటా ఉంటాం. ఆ ప్లేస్ మనకి జర్నీ చేయడానికి అనుకూలంగా ఉంటుందా, ప్లేస్ సెక్యూరిటీ ఉందా, సేఫ్ ఉంటుందా, ఎవ్రీథింగ్ అనుకుంటాం. ఈ లోకంలో జర్నీస్ చేస్తున్నప్పుడు ఈ సేఫ్ అండ్ సెక్యూరిటీ అవసరం. బట్ వెన్ యూ డూ అ జర్నీ విత్ జీసస్, జీసస్ ఇస్ యువర్ సెక్యూరిటీ.
జీసస్ ఇస్ యువర్ సెక్యూరిటీ. కాబట్టి జీసస్ తో ప్రయాణం చేస్తే మనకి ఏ ఏ విధమైన ఆటంకాలు కానీ, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయంలో ఉంటది కదా, నీ పక్కన 1000 మంది పడినను, నీ పక్కన 10,000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. ఎందుకు? యువర్ జీసస్ ఇస్ విత్ యూ. జీసస్ తోను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా గాడ్ ఇస్ దేర్. దేవుడు ఉన్నాడు నిన్ను కేర్ చేయడానికి. కాబట్టి మనము మన ప్రయాణము యేసయ్యతో ఉన్నట్లయితే ప్రతి అపాయం, ఎంత మంది వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా చూచుకునే దేవుడు, వాటిని తప్పించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫ్రాయిములు వీళ్ళంతా కూడా ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు అడుగుతా ఉంటారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనము 18వ వచనం చూసుకుందాం. అధ్యాయం 1 నుంచి చదువుతున్నా. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలు గోత్రంలో ఆ దినము వరకు దానియేలు స్వాస్థ్యము పొంది ఉండలేదు కనుక ఆ కాలమున తాను నివసించుటకు తనకు స్వాస్థ్యం వెదుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు? ఒక స్వాస్థ్యాన్ని, అంటే ఒక స్వస్థలాన్ని, ఒక స్వాస్థ్యమైన దేశాన్ని కావాలి అని చెప్పేసి వారు వెతుకుతూ ఉన్నప్పుడు ఆ దేశ సంచారం చేసి దాన్ని పరిశోధించుటకై దానియేలు తమ వంశస్థులందరిలో పరాక్రమవంతులైన 5 మనుషులను అంటే ఆ ఆ దేశాన్ని చూడడానికి అది మంచిదా కాదా, అక్కడ మనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అని చెప్పి ఒక 5 మెంబర్స్ ని, వేకుల వారు అంటారు కదా, వాళ్ళని పంపిస్తానంట. పంపించినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ చోటున నీవేమి ఉన్నావు, ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడగగా అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతం ఇచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడినై ఉన్నానని వారితో చెప్పినప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, యాజకుడు ఏం చెప్తున్నాడు? క్షేమముగా వెల్లుడి, క్షేమముగా వెల్లుడి, మీరు వెళ్ళే ప్రదేశానికి అంటే వాళ్ళు ప్రయాణంలో ఇదివరకు మనము ఆ ఇప్పుడైతే మనము యాజకులు అన్ని కాదు, కానీ డైరెక్ట్ గానే మనము ప్రార్థనలో యేసయ్యా మేము ఇక్కడికి వెళ్తున్నాము, ఇక్కడ మంచిదా కాదా అని డైరెక్ట్ కన్వర్సేషన్ విత్ జీసస్ వి క్యాన్ డు. బట్ పాత నిబంధన కాలంలో అయితే దెర్ ఇస్ నో, వాళ్ళకి కన్వర్సేషన్ విత్ లార్డ్ లేదు. దే షుడ్, అక్కడ ప్రవక్తలు కానీ యాజకులు కానీ మీడియేటర్ గా ఉంటారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినప్పుడు సమూయేలు గారు కూడా అక్కడ ప్రవక్త, ఆయన ఒక న్యాయాధిపతిగా ఉన్నారు, ప్రవక్తగా ఉన్నారు. వారు ఏది మాట్లాడాలన్నా సమూయేలు గారితో మాట్లాడతారు, సమూయేలు గారు వెళ్ళి దేవుడితో మాట్లాడతారు, దేవుడు ఇచ్చిన సమాధానాన్ని తీసుకొచ్చిస్తారు. అలాగే మోషే గారు కూడా ఇలా ప్రవక్తలు మీడియేటర్స్ గా ఉండి దేవుని నుండి సమాచారాన్ని ప్రజలకి, ప్రజల నుండి సమాచారాన్ని దేవునికి ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడ మీకా ప్రవక్తకు కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఇట్లాగా ఈ దేశానికి వెళ్ళాలి, ఒక స్వాస్థ్యాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం, కాబట్టి మేము వెళ్ళడం మంచిదా కాదా కనుక్కోమని చెప్పినప్పుడు ఏమంటారు? వెళ్ళండి, ఆ ప్రదేశము మీకు మంచిదే, ఆ ప్రదేశంలో దేవుడు మీకు తోడై ఉంటాడు. అలా మనము కూడా మనం వెళ్ళే ప్రతి ప్రదేశంలో, మనం చేసే ప్రయత్నంలో, దేవా మేము వెళ్తున్నాం, నువ్వు మాతో ఉంటావా, మాతో నడుస్తావా, మాతో ప్రయాణము చేయండి దేవా, మేము వెళ్ళే ప్రతి స్థలంలో మీరు మాకు తోడు ఉండండి, అది ప్రయాణం క్షేమకరమైనదో లేదో మీరు మాకు తెలియజేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, చాలా భయంకరంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే డిసీవింగ్ స్పిరిట్స్ ఆర్ స్ప్రెడెడ్ అనమాట. ఈ లోకం అంతట్లో కూడా డిసీవింగ్ స్పిరిట్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడ చూసినా మరణ సంహారకుడు సంచరిస్తున్నాడు. కాబట్టి మరణ సంహారకుడు సంచరిస్తున్న భయంకరమైన లోకంలో, చీకటి కమ్ముకుంటున్న ఈ లోకంలో నువ్వు యేసయ్యతో ప్రయాణం చేయకపోతే, యేసయ్యను నువ్వు ఒక సహాయముగా నువ్వు ఉంచుకొనకపోతే, నీ ప్రయాణం, ఈ లోక యాత్ర చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, చాలా దుర్లభంగా ఉంటుందండి. కాబట్టి ఇది మనం పరదేశులమని ఎంచి ఈ లోకం నుండి మన స్వదేశానికి వెళ్ళిపోవాలి. కానీ ఈ లోకంలో నువ్వు యాత్ర చేస్తున్నంత కాలము నీకొక సహాయం కావాలి అంటే ఆ సహాయము యేసయ్య మాత్రమే. మనుషుల సహాయము వ్యర్థము. ఆరు కొంత దూరం మనతో వస్తారు, మళ్ళీ వేరే కాల్ రాగానే, ఈ మధ్య మనతో నడుస్తూనే ఉంటారు, వేరే ఫోన్ కాల్ రాగానే మళ్ళీ మనల్ని విడిచి వెళ్ళిపోతారు. అలాంటి వారితో మనం స్నేహం చేయకుండా, అలాంటి వారితో మనము ప్రయాణం చేయకుండా, యేసయ్యతో నిత్య జీవము వరకు నడిపించే యేసయ్యతో నా ప్రయాణం ఉన్నట్లయితే మన జీవితము ఇహలోకంలో ఆశీర్వాదకరమే, మరి శ్రేష్టమైన పరలోక దేశంను కూడా మనము చేరుకుంటామండి. కాబట్టి దేవుడు రోజు మాట్లాడుతున్న మాటలు, నువ్వు నాతో ప్రయాణం చేసినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రతి శ్రమ నుండి నేను నిన్ను తప్పిస్తాను. మనం జర్నీ విత్ జీసస్, మన ప్రతి ప్రయాణము యేసయ్యతో ఉండాలి. ఇక్కడ చూసాం కదా, విశ్వాసులు ఎంతగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఏమంటున్నారు? ఈ దేశము పరదేశులం,
ఈ దేశంలో మేము యాత్రికులము, ఈ దేశం మా దేశం కాదు, మా కొరకు దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన దేశానికి వెళ్ళిపోతాము అన్న విశ్వాసంలో వాళ్ళ జీవితాల్ని కొనసాగించుకున్నారు. యేసయ్యతో నడిచారు, యేసయ్య బాటలో వారు నడిచారు, యేసయ్య బోధను వారు అనుసరించారు, యేసయ్య చూపించిన వెలుగులో వారు నడిచారు. కాబట్టే వాళ్ళు విశ్వాసుల జాబితాలో నిలిచిపోయి దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన దేశానికి వారు వెళ్ళిపోయారు. మరి నీవు నేను కూడా మన కొరకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన దేశానికి వెళ్ళాలి అంటే మన అనుదిన ప్రయాణము యేసయ్యతో ఉండాలి. యేసయ్యతో మనం ప్రయాణించినప్పుడు యేసయ్య మనతో కూడా ఉండి మనల్ని ప్రతి మార్గంలో తోడై ఉండి చివరికి మనల్ని డెస్టినేషన్ చేరుస్తారు. ఆ డెస్టినేషనే నిత్య జీవము, పరలోక రాజ్యం. సామ్స్ 32:8 మనం చూసి ముగించుకుందాం. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తున్నది, ఆయన మన యందు దృష్టి ఉంచి. సామ్స్ 32:8 మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు మనకి తోడై ఉంటాడు. సామ్స్ 32:8 నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి. ఎప్పుడైతే నువ్వు యేసయ్యతో ప్రయాణం చేస్తావో యేసయ్య నీ మీద దృష్టి ఉంచుతారంట. దృష్టి ఉంచి నువ్వు వేసే ప్రతి అడుగులో ఆయన తోడుంటాడు. నువ్వు వేసే ప్రతి అడుగునైనా ఎక్కడ వెయ్యాలో కూడా చెప్తారు, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటుగుండా వెళ్ళాలి, ప్రతిదీ కూడా యేసయ్య నీకు తెలియజేస్తూ ఉంటానమాట. ఇప్పుడు ఒక్కసారి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తితో మనం ప్రయాణం చేసామనుకోండి, మన ప్రయాణం ఎలా ఉంటుందండి? చాలా అది ఒక ఎట్లా అంటే చాలా మెమరబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆ గొప్ప వ్యక్తి ఏం చేస్తాడంటే మన అవసరాలు ఏమన్నా ఉంటే అవన్నీ తెలుసుకొని వాటిని తీరుస్తాకి ట్రై చేస్తాడు కదా. ఈ బిడ్డ నాతో ప్రయాణం చేసింది. ఒకవేళ నువ్వు నీ ఫ్రెండ్ తో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఫ్రెండ్ చాలా గొప్పవాడు అనుకోండి, నీ ఫ్రెండ్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, ఏం చేస్తాడు? నీవు తనతో ప్రయాణం చేసావు కాబట్టి ఏం చేస్తాడు? నీకున్న ప్రతి అవసరతను తెలుసుకొని నీ అవసరతలు తీర్చడానికి ట్రై చేస్తాడు కదా. I don't know whether you feel this experience or not, but sometimes randomly this type of situations will happen. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణంలో ఎవరైనా గొప్ప వ్యక్తులు మనకు పరిచయం అయినప్పుడు వారు మన అవసరాలను తీర్చడానికి మనకి ఏదో ఒక రీతిగా సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఈ లోకంలో ఉన్న మనుషులే అలా ఆలోచిస్తుంటే నిన్ను నన్ను తన స్వరూపంలో సృష్టించుకొని తన మహిమను మనకిచ్చిన యేసయ్య, తన స్వరక్తాన్ని వెలగా ఇచ్చి నిన్ను నన్ను సొత్తుగా కొనుక్కున్న యేసయ్య ఆయనతో ప్రయాణం చేసినప్పుడు మన ప్రతి అవసరతలు తీర్చడా, మన ప్రతి ఇబ్బందిని దూరం చేయడా, మనకున్న ప్రతి డిప్రెషన్ ని దేవుడు దూరపరిచి మనల్ని ఓదార్చడా, మనల్ని ఆదరించడా. కాబట్టి నా ప్రయాణము మనుషులతో కాదండి. మనుషులు మనం విడిచిపెట్టేవారిగా ఉంటారు. వారు ఎంత గొప్ప ప్రేమికులైనా, వారు ఎంత గొప్ప స్నేహితులైనా, వారు ఎంత ఆత్మీయులైనా ఒకానొక రోజున విడిచిపెట్టేస్తారు. కానీ మనల్ని విడిచిపెట్టకుండా ఈ లోకంలో ఉన్నంత కాలము మనతో నడిచి మనల్ని నడిపించి బాధలో ఇబ్బందుల్లో మనల్ని ఎత్తుకొని చివరికి మన గమ్యస్థానమైన పరలోక రాజ్యాన్ని చేర్చేది యేసయ్య మాత్రమే. కాబట్టి మన ప్రయాణము యేసయ్యతో ఉన్నట్లయితే మనము ఆ నిత్య రాజ్యం, ఆ శ్రేష్టమైన దేశాన్ని మనము చేరుకుంటాం. కాబట్టి నౌ ఆన్వర్డ్స్ we should start our journey with Jesus. I wish you everyone a happy and blessed journey with Jesus. Praise the Lord. చిన్న ప్రార్థన చేసుకోండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మనకు దేవా, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నేను మాతో మాట్లాడు అయ్యా, మీతో ప్రయాణము అది ఎంతో శ్రేష్టమైనది, అది ఎంతో గొప్ప మరి తండ్రి ఆధ్యాత్మికమైనది. అయ్యా మేమందరము తండ్రి అటువంటి స్పిరిచువల్ జర్నీ మీతో చేయడానికి మాకు నేర్పించండి అయ్యా. ఇహలోకంలో ఈయనైనా మేము కోరుకున్న వాటిని కాదు, కానీ అయ్యా మరి శ్రేష్టమైన దేశంను మా కొరకు సిద్ధపరిచున్నాం. ఆ దేశాన్ని చేరడానికి we should reach our destination, Lord. When we do journey with you, then only we can reach our destination, Lord. అటువంటి కృప ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రాలయ్యా. అనుదినమునైనా మీతో ప్రయాణించే బిడ్డలుగా మా ఆత్మలను సిద్ధపరచమని అయ్యా, నీ యొక్క స్వరమును వినే భాగ్యమును మాకు దయచేసి మేము నడిచే ప్రతి మార్గంలో మీరు మాకు తోడయుండి నడిపించి మా కొరకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన దేశాన్ని మేము చేరుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు చిత్తం అయితే మరి యొక్క ఫ్రైడే మనం అందరం కూడా ఈ కాంగ్రెస్ లో మనము కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపా కాపుదల మీ అందరికీ నాకును తోడైంటును కాక.
ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మాధవి గారు. మా అందరి కోసం ఎంతో చక్కటి సర్మన్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి నడిపించినందుకు. సో నిజంగానే మనందరము కూడా యేసులో ఉన్నప్పుడు, ఆయనను ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తారండి, హీ మేక్స్ ఇస్ మోర్ దాన్ కాంకరర్స్. మనందరం కూడా జయించే వారంగా ఉంటాము. మనము సంఖ్యలతో బంధింపబడం కానీ మనము ఫ్రీడమ్తో నడుస్తూ ఉంటాము. ఆయనతో ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఎడిక్షన్ అయినా, యాంగ్జైటీ అయినా, ఇన్సెక్యూరిటీస్ ఉన్నా ప్రతిదీ కూడా ఆయనతో మనం నడుస్తున్నప్పుడు అవి ఏవి కూడా మనకు అడ్డుగా ఉండవు అనమాట. కాబట్టి అది ఏదో మనము ఒక మతంలాగా మన జర్నీని ఇస్తూ సాగించడం కాదు, కానీ ఇట్స్ రియల్లీ గ్రేట్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్ విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి అటువంటి ప్రేమను మనందరం కూడా ఒక స్టెప్ బై స్టెప్ మనము ఆలోచిస్తూ మన లైఫ్స్ని, మన హార్ట్స్ని, మన మైండ్ని, ప్రతిదీ మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఆయనతో జర్నీని సాగించినప్పుడు నిజంగానే మనందరం కూడా వి విల్ బి ఏ కాంకరర్స్, వి విల్ వాక్ ఇన్ ఫ్రీడమ్ అనమాట. సో ఆయన ప్రతిదీ బ్రోక్ చేసేసాడు. అండ్ ఆయనతో మనం ఉన్నప్పుడు మనకు కూడా సంతోషం ఉంటుందన్నమాట. కాబట్టి మనందరం కూడా ఆయనతో పయనాన్ని సాగించడానికి ప్రారంభం చేద్దాము. అటువంటి కృపను మనందరికీ దేవుడు దయచేయను కాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన కాంకరర్ సెషన్ని ముగించుకుందామండి. ప్రార్థించుకున్నాము. మహోన్నతుడ, మహాగరుడ, వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పటి వరకు తండ్రి మీరు మాతో మాట్లాడటానికి ప్రభా, మీరు మా కోసం ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేసి ప్రభా, జర్నీ విత్ జీసస్ అని ప్రభా, మేము ఏ విధంగా ప్రభా నీతో కలిసి ప్రయాణం చేయాలో మాకు నేర్పించినందుకు ప్రభా నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా తండ్రి, అక్కడ ఆలస్యం అయితే ప్రభా మరి ఒక శుక్రవారము ఈ కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనే సెషన్లో ప్రభా మేమందరం కలుసుకోవడానికి ఒక సమయాన్ని, కృపను దయచేయమని చెప్పి ఈ చిన్న ప్రార్థనను ప్రభా ఈ సన్నిధిలో ప్రభా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Thank you so much each and everyone for joining Conquerors. Every Friday 7 PM కు మనందరం కూడా జూమ్లో అలాగే యూట్యూబ్ లైవ్లో మనం కలవచ్చండి. సో మీకు ఎవరైనా కొత్తగా మినిస్ట్రీ వర్క్ చేయాలనుకున్నా, లేకపోతే సజీవ వాహిని కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలన్నా కానీ ఈ యూట్యూబ్ లింక్ కింద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే యూ కెన్ వర్క్ విత్ అస్, యూ కెన్ వాక్ విత్ జీసస్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో దేవుడు మనందరినీ దీవించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. ప్రైజ్ ది లార్డ్.